పుట్టినరోజు, పెళ్లి రోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621. హల్లెలూయా 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 హల్లెలూయా. దొంగవాడు దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనము చేయుటకు వస్తాడు. నేను జీవమునిచ్చుటకును దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను. ప్రభువా, శాశ్వతమైన జీవముతో మమ్మల్ని అందరినీ నింపండి. నిజమైన నీ శరీరం రక్తం భుజించి పానం చేయబోతున్నట్టు మమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికమైన బలముతో అభివృద్ధిపరచండి. విశ్వాసాన్ని పెంపొందించండి. నిరీక్షణతో మమ్మల్ని ఆశీర్వదించండి. ఈరోజు ఈ పూజలో పాల్గొని ప్రార్థించే ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా ఆశీర్వదించి ఒక్కొక్క జీవితంలో అవసరమైన దీవెనలతో నింపమని ప్రార్థిస్తున్నాం. ఆశీర్వదించే ప్రభువా, నీకే స్తుతి, నీకే ఆరాధన, నీకే మహిమ కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన సర్వేశ్వరుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండుగాక. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వాక్యం దేవుడు మనతో చెప్తున్నాడు, నేను తప్పిపోయిన దాన్ని వెతకి రక్షించుటకు వచ్చి ఉన్నాను. ద సన్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ కమ్ టు సీక్ అండ్ సేవ్ ద లాస్ట్. ప్రభు సన్నిధిలో ఈ పూజాబలికై మనం నిలబడి ప్రార్థిస్తుండగా దేవునితో ఒప్పుకుంటున్నాము, ప్రభువా, దారి తప్పిన గొర్రెలం మేమందరం. నీ యొక్క పవిత్రమైన కరుణతో మనందరినీ ఆశీర్వదించు. పాపాలను మన్నించు యేసయ్యా. నీ యొక్క బలిలో యోగ్యమైన రీతిలో పాల్గొనే కృపతో మనందరినీ ఆశీర్వదించు. అందరూ కూడా చేతులు జోడించి ఈ పశ్చాత్తాప గీతం, ఆకాశమందున్న ఆసీనుడ యొక్క పశ్చాత్తాప గీతం పాడి ప్రార్థన చేయబోతుండగా మీ యొక్క జీవితాన్ని, పాప విషయములను దేవునికి సమర్పించి మన్నింపు కోరి అందరూ గాయక బృందముతో లీనమై కలిసి పాడి ప్రార్థించుదాం.
చూసాను, నేను నీ తట్టు కనులెత్తి చూసాను. దారి తప్పినా కొల్లిను నేను, దారి తెలియక తిరుగుచున్నాను. దారి తప్పినా కొల్లిను నేను, దారి తెలియక తిరుగుచున్నాను. కరుణించవా యేసు కాపాడవా, కరుణించవా యేసు కాపాడవా. నీ తట్టు కనులెత్తి చూసాను, నేను నీ తట్టు కనులెత్తి చూసాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూసాను, నేను నీ తట్టు కనులెత్తి చూసాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీవు నీ శక్తిని నేర్పిరిదమును మానవులను కనికరించి క్షమించుటయందు ఎక్కువగా ప్రదర్శించుచున్నావు. నీ ప్రేమతో కూడిన వరములను మాపై కృమ్మరింపమని ప్రార్థించుచున్నాము. నీ ఆజ్ఞలను వాటించుచు నీ వాగ్దానముల కొరకు తపించుచున్న వారిని స్వర్గ సంపదలకు వారసులను గావింప కృపచూపుము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము పునీత యోహాను గారు రాసిన 3వ లేఖ 1వ అధ్యాయము వచనములు 5 నుంచి 8 వరకు. ప్రియమిత్రుడా, సోదరులకు ముఖ్యముగా పరదేశులకును నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి దైవ సంఘము ఎదుట సాక్ష్యము ఇచ్చిరి. దేవుని సేవకు తగినట్లుగా నీవు వారిని సాగనంపుట యుక్తము. ఏలన అన్యుల నుండి ఏమియూ తీసుకొనక ఆయన నామము నిమిత్తము వారు బయలుదేరిరి. కనుక మనము సత్య వ్యాపకములో తోడ్పడిన వారిని మగినట్లు వారికి ఉపకారము చేయబద్దులమై ఉన్నాము. ఇది ప్రభువు వాక్కు. నీకు భయమెందుకు, నీ తోడుగా నేనుండగా. దిగులెందుకు, నీకు భయమెందుకు, నీ నీడగా నేనుండగా. దిగులెందుకు, నీకు భయమెందుకు, నీ నీడగా నేనుండగా. దిగులెందుకు, నీకు భయమెందుకు, నీ చెంతగా నేనుండగా. దిగులెందుకు, నీకు భయమెందుకు, నీ చెంతగా నేనుండగా. దిగులెందుకు, నీకు భయమెందుకు. ఆరాధనా 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 యేసు ఆరాధనా. ఆరాధనా 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 యేసు ఆరాధనా. ఆరాధనా ఆరాధనా
ప్రభు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. లూకా సువిశేషము 18వ అధ్యాయము వచనములు 1 నుండి 8 వరకు. ఎల్లప్పుడూ ప్రార్థన సలుపుటకు నిరుత్సాహము కాకుండాటకు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకానొక పట్టణమున న్యాయాధిపతి ఒకడు ఉండెను. అతడు దేవుణ్ణి భయపడడు, మానవుణ్ణి లెక్క పెట్టడు. అచట ఒక విధంతువు ఉండెను. ఆమె అతని వద్దకు వచ్చి, నాకు న్యాయము చేకూర్చుము, నా ప్రత్యర్థి నుండి కాపాడుము అని తరచుగా చెప్పుకొనిచుండిరి. అతడు కొన్నాళ్ళు ఆమె మొరను పెడచెవిని పెట్టెను. కానీ అతడు, నేను దేవుణ్ణి భయపడను, మానవుణ్ణి గౌరవింపను. అయినను ఈ విధవరాలు నన్ను పీడించుచున్నందున ఈమె పదే పదే వచ్చి నన్ను బాధ పెట్టుకుండుటకై ఈమెకు న్యాయము చేకూర్చును అని తలంచెను. అంతటా యేసు ఇట్లనెను, ఈ అవినీతిపరుడైన న్యాయాధిపతి ఏమి పలికెనో వింటిరి గదా. అట్లే రెయ్యు బగలు తనకు మొర్రపెట్టుకొను తన ప్రజలకు దేవుడు న్యాయము చేకూర్చక ఉండునా? వారికి న్యాయము చెయ్యుటలో ఆలస్యము చెయ్యునా? దేవుడు త్వరలోనే వారికి న్యాయము చేకూర్చునని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన అట్టి విశ్వాసము కలిగిన వారిని చూడగలగనా? ఇది క్రీస్తు సువిశేషము. యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈనాటి సువిశేషములో ఒక యువకురాలు దగ్గర దేవుని యొక్క దూతను దేవుడు పంపించి ఆమెను పిలుస్తూ ఉన్నారు, అనుగ్రహ పరిపూర్ణురాలా అని. హల్లెలూయా, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. మానవుడిని దేవుడు సృష్టించినప్పుడు, మానవుడిని దేవుడు తన యొక్క రూపములోను పోలికలోను సృష్టించినప్పుడు దేవునికి ఒక కోరిక. అదేమిటంటే మానవుడు ఒక దీవెనగా ఉండాలి, ఒక ఆశీర్వాదముగా మారాలి. కానీ మనము బైబిల్ అంతా చూసినప్పుడు దేవుడు స్వయముగా దిగి వచ్చి తన యొక్క దూతను పంపించి అనుగ్రహ పరిపూర్ణులారా అని చెప్పే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, అదే మరియ తల్లి. హల్లెలూయా, హల్లెలూయా, యేసువా వందనం. ఈ యొక్క గొప్ప ఒక విషయము మరియ తల్లిని పిలుస్తూ ఉన్న కారణము ఉన్నది. కొన్ని కారణాల వలనయే దేవుని యొక్క దూత మరియ తల్లిని అనుగ్రహ పరిపూర్ణులారా అని పిలుస్తూ ఉన్నారు. దేవుని యొక్క మాటకు అనుసారముగా జీవించిన ఒక వ్యక్తి. ఈ యొక్క మరియ తల్లి దేవుని యొక్క తల్లిగా మారడానికి ఉన్న ఒక కారణం ఉంది. ఈ ప్రపంచమంతా మరియ తల్లిని తల్లిగా సంబోధించడానికి ఒక కారణం ఉంది. ప్రత్యేకముగా మనము తల్లి శ్రీ సభ ఈ అక్టోబర్ నెల అంతా మరియ మాతకు అంకితము చేసి మరియ మాతను గౌరవిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మరియ మాతను ఇంతగా దేవుని యొక్క తల్లిగా చెప్పి ఇంతగా ఎందుకు గౌరవిస్తూ ఉన్నారు? దేవుడు కూడా గౌరవిస్తూ ఉన్నారు, మానవుడు కూడా గౌరవిస్తూ ఉన్నారు ఈ మరియ తల్లిని. మనము మరియ తల్లి యొక్క జీవితాన్ని పరిశీలించినప్పుడు, మరియ తల్లి యొక్క జీవితాన్ని చూచినప్పుడు మనకు ఈ యొక్క గొప్ప పదవికి మరియ మాత అర్హురాలుగా అయిన దానికి కారణాలు 3. మనము ఈ యొక్క మరియ తల్లి యొక్క జీవితాన్ని చూసినప్పుడు మరియ తల్లి ఆమె జీవితంలో
3 విషయాలు చేసినది. హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. మరియమాత మొట్టమొదటిగా చేసిన విషయం ఏమిటంటే ఆమె ఎప్పుడు దేవుని యొక్క మాట ఆలకించడానికి సిద్ధముగా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. యేసువా మనము స్తోత్రం. బైబిల్ అంతా చూసినప్పుడు దేవునికి ఒక గొప్ప ఏడుపు ఉంది. ఆ యొక్క గొప్ప ఏడుపు ఏంటని మనము యెషయా ప్రవక్త గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాల్లో మనము చూస్తూ ఉన్నాము. దేవుడు ఏడుస్తూ చెప్తూ ఉన్నారు, నేను నా యొక్క మానవుడిని నా రూపములోను పోలికలోను సృష్టించాను. నేను నా యొక్క రెక్కల కింద ఆయనను కాచి కాపాడాను. నా యొక్క అరచేతిలో మనవని యొక్క పేరును నేను రాశాను. కానీ దేవుడు ఏడుస్తూ చెప్తూ ఉన్నాడు, ఆకాశమా వినుడి, నేను పెంచి పెద్ద చేసిన నా బిడ్డలు నా యొక్క వాక్కును ఆలకించడం లేదు, నా యొక్క మాటను నా యొక్క ప్రజలు ఆలకించడం లేదు. ఇదే దేవుని యొక్క గొప్ప ఏడుపు. కానీ మరియమాత మాత్రము దేవుని యొక్క మాటకు అనుసారముగా జీవించడానికి ప్రయత్నించి ఎప్పుడు దేవుని యొక్క మాటను ఆలకించడానికి సిద్ధముగా ఉన్నది. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. దేవుడు ఈ రోజు మనతో చెప్పే విషయం ఏమిటంటే దేవుని యొక్క మాట ఆలకించడానికి నువ్వు సిద్ధముగా ఉండాలి. దేవుడు అనేక రీతిలో మీతో మాట్లాడుతారు. మీ పెద్దల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, గురువుల ద్వారా మీతో దేవుడు మాట్లాడుతారు. కానీ ఈ యొక్క మాటను ఆలకించడానికున్న మనస్సు మనలో ఉన్నట్లయితే మరియమాతను ఇలాగా గొప్పగా గౌరవించినట్లు మనము కూడా గొప్ప పదవిలోనికి దేవుడు మనలను అర్హులుగా చేస్తారు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. కాబట్టి మరియమాత ఆమె జీవితంలో చేసిన మొట్టమొదటి విషయం ఏమిటంటే ఆమె దేవుని యొక్క మాట ఆలకించడానికి సిద్ధపడినది. హల్లెలూయా. యేసువా వందనం. రెండో విషయం ఏమిటంటే ఆమె దేవుని యొక్క మాట ఆలకించడం మాత్రము కాదు చేసినది, ఆమె ఆ మాటను విశ్వసించినది. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. లూకా సువిశేషము 1వ అధ్యాయము 45వ వచనము. లూకా సువిశేషము 1వ అధ్యాయము 5వ వచనములో ఎలిజబెత్ అమ్మ మరియమాతను చూస్తూ ఇలా పలుకుతూ ఉన్నారు, ప్రభు పలికిన వాక్యమును నెరవేరును అని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. హల్లెలూయా. యేసువా వందనం. మనము అందరము కుడి చేయి పైకెత్తి యేసువా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అక్కడ ఎలిజబెత్ అమ్మ చెప్తూ ఉన్నది, నీవు దేవుని యొక్క మాటను ఆలకించి అది జరుగును అని విశ్వసించినందువలన నీవు ధన్యురాలవు. హల్లెలూయా. దేవుడు చెప్తూ ఉన్నారు, దేవుడు ఎప్పుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. గురువుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. మీరు గుడికి వచ్చి ఆదివారము దేవుని యొక్క వచనము మీరు ఆలకించినప్పుడు దేవుడు అనేకమైన వాగ్దానాలతో మనల్ని నింపుతూ ఉన్నారు, మనల్ని బలపరుస్తూ ఉన్నారు. దేవుడు చెప్తూ ఉన్నారు, నేను నిన్ను బలపరచుటకు నేను అనేకమైన వాగ్దానాలు నీతో బోధిస్తూ ఉన్నాను. కానీ నువ్వు అది విశ్వసిస్తూ ఉన్నావా? నీవు విశ్వసించినట్లయితే మరియ తల్లి వలె నీవు ధన్యురాలుగా మారుతావు. హల్లెలూయా. యేసువా వందనం. ఒకవేళ నీవు అది ఆలకించకపోతే,
దానిని విశ్వసించకపోతే ఏమి జరుగుతూ ఉందని లూకాసు విశేషము 1వ అధ్యాయము 20వ వచనంలో ఉంది. అక్కడ మనము చూస్తూ ఉన్నాము, జకరియా ఒక పురోహితుడు. ఆయన రోజు గుడికి వెళ్ళేవాడు, దేవాలయముకు వెళ్ళి ఎప్పుడు దేవుని యొక్క వాక్యము ఆలకించి దేవునికి అర్పణలు అర్పించేవాడు, రోజు దేవుని యొక్క వాక్యము ఆలకించేవాడు. కానీ దేవుని యొక్క దూత వచ్చి దేవుని యొక్క సందేశాన్ని ఈ జకరియాకు చెప్పినప్పుడు ఈ జకరియా అది నమ్మలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అది నమ్మలేనందువలన ఏమి జరిగిందో అని లూకాసు విశేషము 1వ అధ్యాయము 20వ వచనములో మనము చూస్తూ ఉన్నాము. దేవదూత జకరియాతో ఇలా చెప్తూ ఉంది, ఇదన్నీ నెరవేరినంత వరకు నీవు మూగవాడుగా ఉంటావు, నీవు మూగవాడుగా ఉంటావు. మన జీవితంలో కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించకపోతే మనము ఇతర దగ్గర వెళ్ళి మనము దేవుని గురించి చెప్పుటకు మనము సిగ్గుపడతాము. హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క యువకులకు ఒక జీవితంలో జరిగే విషయము ఇదే. వారి యొక్క ఫ్రెండ్స్ దగ్గర దేవుని గురించి చెప్పుటకు వారికి సిగ్గుగా ఉంది. వారు మొగమాట పడతారు, ఎందుకంటే వారు దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించటం లేదు. దేవుడు చెప్తూ ఉన్నారు, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు విశ్వసించినట్లయితే ఎవరి సన్నిధిలోనైనా దేవుని గురించి చెప్పుటకు కావలసిన శక్తి, కావలసిన స్వేచ్ఛను దేవుడు నీ జీవితంలో కురిపిస్తారు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. మరియమాత ఆమె జీవితంలో చేసిన 3వ విషయము ఏమిటంటే ఆమె దేవుని యొక్క వాక్యము ఆలకించి విశ్వసించి దాన్ని ప్రకారము జీవించుటకు ఆమె ప్రయత్నించినది. హల్లెలూయా, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ఆమె దేవుని యొక్క సన్నిధిలో ఉండి మోకరించి చెప్తూ ఉన్నది, ఇదిగో దేవుని యొక్క దాసురాలను, నీ చిత్త ప్రకారము నాకు అగునుగాక అని చెప్పిన ఆ యొక్క ఘడియ నుండి ఆమె దేవుని కోసము జీవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క ప్రతి పలుకులకు ఆమె ఆ యొక్క జీవితాన్ని సమకూర్చుకొని ఆమె దేవుని కోసము జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె జీవితంలో ఎన్ని కష్టాలు, బాధలు ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కూడా ఆమె దిగులు చెందకుండా ఇది దేవుని యొక్క చిత్తమే, ఇది నా జీవితంలో జరగాలి అని ఒక తలంపుతో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ జీవిస్తూ ఉన్నది. హల్లెలూయా, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. దేవుడు పలుకుతూ ఉన్నారు. లూకాసు విశేషము 18వ అధ్యాయం 19 నుండి 21వ వచనం వరకు దేవుడు పలుకుతూ ఉన్నారు, ఎవరైనా నా యొక్క బోధను ఆలకించి దాని ప్రకారము జీవించిన వారు నా యొక్క తల్లిగాను, నా యొక్క సోదరులుగాను, నా యొక్క బంధువుగాను ఉంటారు అని. హల్లెలూయా, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ఈ రోజు దేవుడు చెప్తూ ఉన్నారు, నా యొక్క బంధువుగా నీవు మారాలంటే, నా యొక్క స్నేహితుడుగా నీవు మారాలంటే, నా యొక్క బిడ్డగా నీవు మారాలంటే నీవు నా యొక్క వాక్యాన్ని ఆలకించి దాన్ని నమ్మి దాని ప్రకారము జీవించమని దేవుడు బోధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ విషయమే మరియ తల్లి కూడా మనతో చెప్తూ ఉన్నారు. యోహాను సువిశేషము 2వ అధ్యాయము 5వ వచనములో మరియ తల్లి సేవకులతో చెప్తూ ఉన్నారు, ఆయన చెప్పినట్లు చెయ్యము, ఆయన చెప్పినట్లు చెయ్యము అని. ఆయన చెప్పినట్లు విశ్వసించమని చెప్పలేదు, వేరే ఏదైనా చేయమని చెప్పలేదు, అది చూస్తూ ఉండమని చెప్పలేదు. మరియమాత ఎప్పుడూ చెప్పే, తన యొక్క బిడ్డలతో ఎప్పుడూ చెప్పే విషయము, నా యొక్క కుమారుడు చెప్పినట్లు చెయ్యుడు. హల్లెలూయా. ఈరోజు మీతో కూడా చెప్తూ ఉన్నారు, మరియ తల్లి మిమ్మల్ని అందరినీ తన యొక్క సాన్నిధ్యంలోనికి ఆహ్వానము చేస్తూ
తన యొక్క బిడ్డలైన మన అందరితో చెప్తూ ఉన్న విషయము, నీవు దేవుని యొక్క మాటకనుసారముగా జీవించుము, ఆయన పలికినట్లు నీవు చెయ్యము. అట్లాగా చేసినట్లయితే నీవు వివేకవంతులుగా మారుతావు. దేవుని యొక్క మాటకు అనుసారముగా జీవించిన వారు రాతిపై ఇల్లు కట్టిన వివేకుల వలె ఉండును అని దేవుడు ఈరోజు మీ నుండి కోరుతూ ఉన్నారు. మీరందరూ వివేకులుగా ఉండాలి అని. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క నెల మరియ మాతకు ప్రత్యేకముగా అంకితము చేసిన ఈ నెలలో మనము కూడా నిశ్చయించుకుందాం, నిర్ణయించుకుందాం. దేవా, నీ యొక్క తల్లి ద్వారా, నీ యొక్క తల్లి యొక్క ఆదర్శనమును స్వీకరించుకొని నేను కూడా ఇదిగో నీ యొక్క మాటను ఆలకించడానికి నేను సిద్ధముగా ఉన్నాను. నీ యొక్క మాటను నమ్ముటకు నాకు కావలసిన విశ్వాసము నాకు దయచేయము. నీ ఒక మాట విశ్వసించి దాన్ని పాటించే వరము, బలము, కృప, ఆత్మశక్తిని నాపై కురిపించు అని మనమందరము కలిసి ప్రార్థించుకుందాం. మనమందరము ఇప్పుడు లేచి నిలబడదాం. దేవుని యొక్క గొప్ప వాగ్దానాలు నా యొక్క జీవితంలో నెరవేరాలని ఒక తపనతో మనమందరము దేవుని యొక్క సన్నిధిలో నిలబడి చేతులు జోడించి ఇప్పుడు వినిన వాక్యానుసారము మనము ప్రార్థించుకుందాం. అందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకొని దేవుని యొక్క సన్నిధిలో నిలబడదాం. ఓ దయగల సర్వేశ్వర, నీవు నీ తల్లిని మాకు దయచేసినందుకు నీకు వందనాలు. మాకొక ఆదర్శన తల్లిగా ఆమె ఎప్పుడు నిలబడుతూ ఉన్నది. ఆమె యొక్క జీవితంలో ఆమె అలపరచుకున్న ఆ 3 విషయాలు దేవా, నా జీవితంలో కూడా నేను అలపరచుటకు కావలసిన దీవెన నాపై కుమ్మరించండి. ఎప్పుడు నీ యొక్క సన్నిధిలో వచ్చి నీ మాటను ఆలకించుటకును కావలసిన శక్తి, కావలసిన ధైర్యము నాకు దయచేయము. కావలసిన శక్తి, ఆత్మ బలమును నాపై కుమ్మరించుము ప్రభువా. నీవు నా జీవితంలో వాగ్దానము చేసిన ప్రతి పలుకులు నా జీవితంలో నెరవేరుతుందని నా విశ్వాసాన్ని పెంపొందించండి. ఎప్పుడు నా జీవితంలో ఏదైనా ఇబ్బందులు, ఇక్కట్లు జరిగినప్పుడు ప్రభువా, నీ సన్నిధిలో వచ్చి నీ యొక్క వాగ్దానాలు నమ్ముటకు కావలసిన విశ్వాసాన్ని నాపై కుమ్మరించము. నీ యొక్క వాక్య ప్రకారము, నీ యొక్క మాట ప్రకారము జీవించుటకు ప్రభువా నా యొక్క హృదయాన్ని సిద్ధపరపుము ప్రభువా. నన్ను బలపరచి ఎప్పుడు నీ యొక్క చిత్తానుసారము జీవించుటకు, నీ యొక్క బిడ్డగా జీవించుటకు, నీ యొక్క బంగారు బంధువుగా జీవించుటకు కావలసిన కృపావరము దయచేసి ఎప్పుడు దేవా నా యొక్క త్రోవలో నీవు వెలుగుగా ఉండి నన్ను దీవించండి ప్రభువా. నన్ను ఆశీర్వదించండి, నన్ను ముందుకు నడిపించుము ప్రభువా. నీకే వందనము, నీకే స్తుతి, నీకే ఆరాధన. అందరం కలిసి విశ్వాసం గురించి చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకస్తుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతున అధికారమునకు లోనై పాటుబడి స్లీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడిపక్కన కూర్చునున్నారు. అక్కడి నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీత వార్ల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానంను విశ్వసించుచున్నాను.
నిత్య జీవం నివసించున్నాను. ఆమేన్. కూర్చొని అర్పణ గీతం పాడి ప్రార్థించుదాం. జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకై బలి అయిన గోరి పిల్ల, నా కొరకై రానున్న ఓ మెస్సయ్యా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి, తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి, ఏమివ్వగలను నేనలేని ప్రేమకై, ఏమివ్వగలను నేనలేని ప్రేమకై, విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును, నా విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును, నీవే 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 దేవా, నా కొరకై బలి అయిన గోరి పిల్ల, నా కొరకై రానున్న ఓ మెస్సయ్యా, ఓ మెస్సయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచునే బలి సర్వశక్తి గలపిదైన సర్వేశ్వరునికి అంగీకారమగనుడులా ప్రార్థింపుము. ప్రభు వారి నామస్తం స్నేహమేల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ శుభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదాము. దయామయుడైన సర్వేశ్వర, మేము తెచ్చిన ఈ అర్పణములతో పాటు మా సమస్త జీవితమును మీకు అర్పించుచున్నాము. ఈ దివ్య బలి మాకు స్వర్గపు వరవాహినిగా ఉండునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మరక్షణదాయకము.
నీ వాక్కైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి సిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లా అతడు మరణపు సంఖ్యలను త్రుంచి ఉత్థానమును అనుగ్రహించను. కనుక దేవదూతలతో పునీతులతో కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచియవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడు, సర్వ పవిత్రత గుట్టాయవి నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారే కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తానిష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చిచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధన,
ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తానును స్మరించుచు జీవమున సగు ఈ అప్పముని రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాం. నీ సమూహమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారిగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకపరచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోనీ పూలా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. ఉద్ధానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకపరచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యా తల్లియగు మరియమాతతోను, పునీత జోజేపు గారితోను, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిదయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడి జనవరం అనుసరించి ఇద్దరు కలిసి పాడి ప్రార్థించుకుందాం. పరిశుద్ధం అలకారము పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధం కలకాలము. పరువాను నీ మహిమ కొనియాడగా, పలుమార్లు మీ మహిమను కొనియాడగా, నీ రాజ్యమును మాకు ఒనగూర్చుమా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధం కలకాలము. స్వర్గాన మీ చిత్తం ఏలాగునో భువనాన అలాగే నెరవేరును.
సమకూర్చి పోషించుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధం కలకాలము. రుణవంతులను మేం క్షమించులా, రుణబంధములని తొలగించుమా. రుణవంతులను నీవు క్షమించుమా, రుణబంధములు నీవు తొలగించుమా. సాతాను శోధనలో పడనీయగా, సాతాను శోధనలో పడనీయగా. సదా మమ్ము కీడు నుండి తప్పించుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధం కలకాలము. ప్రభువా, అన్ని కీడులో నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానంతరమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆఘోమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపొస్తలులతో వచించిన ప్రభువు యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీసవ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలిగిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు తెచ్చి ఉనికి వాళ్ళు కాపాడుదునుగాక. ఆమేన్. క్రైస్తవ సంఘానికి చెందిన వాళ్ళు మాత్రం దివ్య సప్రసాదం స్వీకరించాలి. పాప సంకీర్తనము చేసి సిద్ధపడి ఉన్న వాళ్ళు మాత్రం ప్రభువా నా హృదయంలోనికి రండి ప్రార్థించుకుంటూ ఆత్మీయమైన రీతిలో దేవుని శక్తి పొందినట్లు
ప్రార్థనలు సమర్పించు కూర్చొని ప్రార్థించండి. ఘనమైన పాత్రగా ఉపయోగించాలని నిన్ను యేసు ఎన్నుకున్నాడు. నిన్ను యేసు ఎన్నుకున్నాడు. ఘనమైన పాత్రగా ఉపయోగించాలని నిన్ను యేసు ఎన్నుకున్నాడు. నిన్ను యేసు ఎన్నుకున్నాడు. జగతమన్నైన ఈ పాత్రను రూపించెను తన సేవ కోసమే. జగతమన్నైన ఈ పాత్రను రూపించెను తన సేవ కోసమే. ఘనమైన పాత్రగా ఉపయోగించాలని నిన్ను యేసు ఎన్నుకున్నాడు. నిన్ను యేసు ఎన్నుకున్నాడు. సృష్టి ప్రదాతగా భూమిలో మట్టిని ఊపిరి పోసి నన్ను పిలుచుచున్న దేవుడు కరుణతో నిన్ను ఆదరించునాదుడు. ఘనమైన పాత్రగా ఉపయోగించాలని నిన్ను యేసు ఎన్నుకున్నాడు. నిన్ను యేసు ఎన్నుకున్నాడు. జగతమన్నైన ఈ పాత్రను రూపించెను తన సేవ కోసమే. రూపించెను తన సేవ కోసమే. విరిగిన పాత్రయని అర్హత లేదని కలవర పడకుము, యేసు నిన్ను పిలచెను. విరిగి నలిగిన హృదయములే కదా క్రీస్తుకు ప్రియమైన బలి అర్పణ కానుక. విరిగిన పాత్రయని అర్హత లేదని కలవర పడకుము, యేసు నిన్ను పిలచెను. విరిగి నలిగిన హృదయములే కదా క్రీస్తుకు ప్రియమైన బలి అర్పణ కానుక. కుమ్మరి చేతిలో నీవున్నావా, విరిగిన నీలో పరిశుద్ధాత్మను అభిషేక తైలమే కుమ్మరించు వీలలో మహిమాత్మను లిఖించి పాత్రగా చేయును. ఘనమైన పాత్రగా ఉపయోగించాలని నిన్ను యేసు ఎన్నుకున్నాడు. నన్ను యేసు ఎన్నుకున్నాడు. జగతమన్నైన ఈ పాత్రను రూపించెను తన సేవ కోసమే. జగతమన్నైన ఈ పాత్రను రూపించెను తన సేవ కోసమే. ఘనమైన పాత్రగా
ఉపయోగించాలని నిన్ను యేసు ఎన్నుకున్నారు. నిన్ను యేసు ఎన్నుకున్నారు. అనురాగ దేవుడు, ఆనంద దేవుడు, అనురాగ దేవుడు, ఆనంద దేవుడు, అందరినీ ఒకే రీతిగా ప్రేమించి మన దేవుడు, అందరినీ ఒకే రీతిగా ప్రేమించి మన దేవుడు. ఓ ప్రభువా, మేమిప్పుడు నిర్వహించిన ఈ స్వర్గపు పరమ రహస్యము మా శరీరాత్మల రక్షణ సాధనముగా రూపొందునుగాక. మేము బాధామయమైన క్రీస్తుతో ఐక్యమై అతని మరణమును ప్రకటించుచు క్రీస్తుతో పాటు అతని మహిమలో సహపాలి వారు మగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. మీ జీవితముల ద్వారా ప్రభువును మహిమపరపము. సర్వేశ్వరునికి వందనములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. పుట్టినరోజు, పెళ్లి రోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621.